థియేటర్లలో పెద్ద సినిమా రిలీజ్ అవుతుందంటే అభిమానుల హంగామా అంతా ఇంతా కాదు. థియేటర్ హాలు లోపలే కాదు, బయట కూడా సందడి వాతావరణం నెలకొంటుంది. ఫ్యాన్స్ ఈలలు, గోలలు, కేరింతలు, చప్పట్లతో కోలాహలంగా ఉంటుంది. అయితే తాజాగా హరిహర వీరమల్లు సినిమాకు ఇదే పరిస్థితి నెలకొంది. ఫ్యాన్స్ గందగోళానికి భయపడ్డ థియేటర్ సిబ్బంది సినిమా ప్రదర్శనను నిలిపివేసింది. ఇది జరిగింది ఎక్కడో కాదు, యూకేలోని ఓ థియేటర్లో జరిగింది. ఫ్యాన్స్ పేపర్లు విసురుతూ సినిమా ఎంజాయ్ చేస్తుంటే గందరగోళం సృష్టిస్తున్నారన్న ఆరోపణలతో థియేటర్ సిబ్బంది సినిమాను నిలిపివేసింది. థియేటర్కు సంబంధించిన సిబ్బంది 2 వ్యక్తులు హాలు లోపలికి వచ్చి ప్రేక్షకులతో వాదనకు దిగారు. ఇదంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఈ సంఘటన బ్యాక్సైడ్ స్క్రీన్పై సినిమా నిలిపివేసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. భారతీయ సినిమాకు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తుండగా సినీ వరల్డ్ స్టాఫ్ మెంబర్స్ మధ్యలోనే సినిమా ప్రదర్శనను నిలిపివేశారు అని ఈ వీడియోకు క్యాప్షన్ జోడించారు. దీనికి నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. సినిమా హాలులో కేరింతలతో మూవీ ఎంజాయ్ చేయడంలో తప్పేముంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. కాగా ఈ సినిమా ప్రీమియర్స్కు తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేశారు. బ్యాండు చప్పుళ్లు, డీజే, లైటింగ్స్తో హైదరాబాద్లోని పలు సెంటర్లలో ధూమ్ధామ్ హవా చేశారు. దాదాపు 3 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్లలో రిలీజ్ కావడంతో టపాకాయలు పేలుస్తూ తమ అభిమాన హీరో సినిమా విడుదలను పండుగలా చేసుకున్నారు. జూలై 24న రిలీజైన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించింది. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి రూ. 31.50 కోట్ల కలెక్షన్లు సాధించింది. రిలీజ్కు ముందు రోజు అడ్వాన్స్ ప్రీమియర్ షోలకు రూ. 12.7 కోట్లు వచ్చాయట. ఓవరాల్గా 44.20 కోట్ల రూపాయలు గ్రాస్ సాధించింది. దీంతో ఈ సినిమా పవన్ కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్ సాధించిన మూవీగా నిలిచింది.